ప్రతిసారి చెప్తూ ఉంటే పోదాం ఎప్పుడు పోదాం సార్ అని స్వామి ఇక్కడికి దగ్గర రప్పించడానికి 1 సంవత్సరం కాలం పట్టింది. అప్పటి నుంచి అనుకుంటున్నాం పోదామని. తనకు ఇష్టం వచ్చినప్పుడు మాకు రాదు, నాకు వచ్చినప్పుడు తనకు రాదు. అదే కొన్ని మీకు ఎంత గుర్తుంటే అంత మాత్రం చెప్పండి అమ్మా. అమ్మ సాయిరామ్, మొట్టమొదట మీరు పుట్టిన ఊరు ఇదే కదా. స్వామి దేవుడు అని ఎట్లా తెలిసింది? స్వామి మొట్టమొదటి దర్శనం ఎక్కడ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? చేతిలో విభూతి వచ్చింది, పైసలు వచ్చినాయి. పైసలు ఎంత చెప్తాం. ఆ సుస్తాయి పండిని మా వాళ్ళు పర్షాన్ ఈ చిన్న ఉన్నాడు. నేను లేవలేదు, వాళ్ళు లేచి పని చేసుకొని పండితేనే 2 విభూతి నెత్తి కట్టుకోవాలి. నేను వేసినాక మొగం కట్టుకుని వేసినప్పుడు బట్టలు ఆడుతుంది. అమ్మ చూసి ఎక్కడి అన్నా నాకు తెలియదమ్మ. బొట్టు పెట్టినట్లు అయింది. 2 విభూతి ఇచ్చాడు. అయితే ఒకవేళ ఈ పిల్లగా వేస్తుండే నగుండి డబ్బు తెచ్చి ఈయన నీళ్ళు అడిగింది. నేను తీసుకోలేదు, నేను పోయే అమ్మ దగ్గర. ఇక ఎక్కడి అని చుట్టూ ఊకున్నాక అది తమిళమో అరవమో ఉన్నది దాని మీద రాక ఎవరికి ఇక్కడ తెలియక ఈ ప్రకాష్ రావు మామ ఆయన డాక్టరు అంత చదువుతున్నాడో ఏమో. ఇక ఆయన మన ఇంటికి వస్తుండే ఎప్పుడన్నా ఆయన మిలిసి చూపిస్తే ఇది పుట్టపర్తియే, సాయిబాబా పేరే ఉన్నది అంతా. ఆ సాయిరాం రాసిన చీటీ ఇక అని ఇది ఎక్కడే కావాలని చెప్పింది. ఇక అట్లా కొన్ని దినాలు అయినాక కొన్ని రోజులకు మెల్లిగా మోకానికి బొట్టు అంటూ చూపారు. కొన్ని దినాలు పండుకొని వేస్తేనే కాదు, నాకు తెలివి లేకుండా అవి కూర్చున్నా కానీ చేసినా కానీ పూజ చేసుకున్నా కానీ ఒట్టి కూర్చున్నా కానీ నొష్టికే అంటే చేతులకి ఇంకా రాలే. అట్లా అయినాక మళ్ళీ కొన్ని రోజులకు ఇక ఇది స్వామిది అని మేము నమ్ముకుంటుంది. మళ్ళీ ఆ దొరసానికి కూడా పిలిపించుకొని అడిగింది అన్నాను అని చెప్పిండు. మీరు నమ్ముకోండి ఏం కాదు ఆమెకు అని చెప్పిండు. చెప్పినాక కొన్ని రోజులు అయినాక ఇంత కొంచెం పెద్దగా అయినా ఇలా జరుగుతుండే. రాపలు చుట్టాలు చిట్టాలు జరుగుతుంది. ఇక పోతామని ఇష్టం ఉన్నది కానీ వీళ్ళు కుదరక ఇక తొలకపోయేటోళ్ళు ఎంట కావాలి కదా నాకు కూడా అని మనసు ఇష్టం ఉన్నది. ఇక స్వామి 100 రూపాయలు కింద ఆధారం మీద 10 రూపాయలు నోట్లు 10 పెట్టి రమ్మన్నట్ట. ఇప్పుడు పగలే ఇక్కడ వండుకున్నా మా అన్న దేవుడికి. అయితే దేవుడు ఇక్కడ ఉండే ఒక్క పాలు ఇల్లు ఉండే కదా. ఆయన దేవుడిని పూజ చేసుకొని ఆ పూజ నీళ్ళు పోతామంటే వచ్చిందట. వచ్చి చూసి ఇక నాకు తెలివి వచ్చే వరకు వణుకుతున్నాడు. ఆయన ఎట్లా అయిందండి అవి వణుకుతుంది. ఆ నీళ్ళు పోసి వచ్చి నాకు తెలివి వచ్చినాక ఏం రాస్తే స్వామి నన్ను రమ్మని అట్లయింది అంటే ఆయన తీసి చూస్తే 100 రూపాయలు. ఇక మొన్న ఎట్లా పోతామా, మొన్న ఎట్లా తయారు చేస్తామని అయితే అన్నాక ఈయన అట్టెలు వచ్చి మామ గురు పౌర్ణమి ఉన్న దగ్గర మామ నేను కూడా పోతాను, నేను నాకు తెలియదు స్వామి చూసింది, ఇప్పుడు వద్దు దసరాకు పోతాము నాకు తెలియదు అంటే ఇక ఆగి దసరాకు మళ్ళీ ఆయన నన్ను అమ్మని కూడా తోలించి ఇక తోలించినప్పుడు కూడా ఆయన మళ్ళీ 4 రోజులు ముందు వచ్చేసిండు. బాబు ఏమేమి ఉన్నాం మళ్ళీ అప్పుడు పిలిచి కొన్ని చెప్పిండు. ఇట్లా ఆ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఇక టానిక్ కూడా ఇచ్చింది. ఆ స్వామి ఇచ్చిన టానిక్ తాగినాక పాలు మళ్ళీ 4 నెలలు ఆగినాయి. ఇక అట్లా జరుగుతుంది. ఇక 10 ఏళ్ళు పోకపోయినాక ఇక సంవత్సరానికి ఒక 2 మాటలు ఇక స్వామి పిలుచుకున్నాడు పోయినా. ఇక ఇప్పుడే నాకు ఈ ఇబ్బందులు అయ్యి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు స్వామి దర్శనం తీసుకోకుండా? నేనా 2 సంవత్సరాలు. అదే మనం స్వామి అయినా కదా. ఇంకా స్వామి మీకు ఏమేమి మాట్లాడుతుంటాడు వచ్చి? ఇక్కడనా అక్కడ ఇక్కడ ఏదన్నా నాకు ఆయాసం అయింది చెప్తాడు. కొన్ని జరిగేటివి ఏమన్నా. ఎట్లా పడుకున్నప్పుడు మీరు మేల్కో ఉన్నప్పుడు చెప్తారా, నిద్రపోయినప్పుడు చెప్తారా? నాకు నిద్ర ఏం కాదు, తెలియకుండా కాళ్ళు పోతాయి, మంచిగా మాట్లాడతాడు చెప్తాడు. మళ్ళీ నేను ఏదన్నా అడిగితే అది చెప్పేది ఉంటుందని చెప్తాడు, లేకపోతే కాదు. ఇప్పుడు అటువంటి సంగతి జరిగినాయి ఏమన్నా 1-2 చెప్పగలుగుతారా? చెప్పండి. పాము అయితే ఈ ఇల్లు కట్టినాక ఇంట్లో
ఆ ఇంట్లో అంతా చేయలేదు, రాళ్ళే ఉండే గోడలు ఉంటే వెనకాడ కరెంట్ మోటార్ కాలిపోయింది అని చెప్పి ఆడ బల్బు తీసి కాడ పెట్టింది. పెడితే దేవుని కాడ దీపం ముట్టించి ఇళ్ళకి వచ్చిన, వచ్చి వంట చేసుకుంటా మళ్ళీ ఏంటి అవతల పోయినా కాలు పెట్టిన పాము ఆ గోడలో కూర్చున్నదో ఏమో నాకు చూడలేదు. చల్లగా అయింది. దేవుడు ఇక్కడ ఉండే మా ఆయన దేవుడికి మొక్కుతున్నాం. అన్న నాకేమో చల్లగానే కాలుకు అంటే ఆయన రాడు చూడు వచ్చి కోపం. ఆ విషయం మార్నింగ్ అన్కాన్షియస్కి వెళ్ళి చెప్పింది సార్, మీకు ఈరోజు గాడుపు ఉంటుంది భయపడొద్దు అని ఉదయమే చెప్పింది. మర్చిపోయింది. ఇక నాకు ఈ కోపం అయితే వచ్చి చూస్తే ఉన్నది బాగానే ఎవరో వచ్చి అని చేసి అట్లా జరిగింది. మళ్ళీ 3 రోజులకే ఓటి దాన్ని మూతికాడ చేయబెట్టి ఇంట్లోనే అది కూడా ఏం చేసి అవి 2 ఘాట్లు దాటినాయని చెప్పిండు స్వామి. అది చెప్పమ్మా, బాగా స్వామి డాక్టర్ వచ్చి ఆపరేట్ అని చెప్పు. ఇప్పుడు కడుపు నొప్పి లేచి 3 రోజులు ఆయాసపడితే కడుపు ఉబ్బితే స్వామి డాక్టర్ సర్జరీ చేసి మీరు చెప్పండి. కడుపు 3 రోజులు ఆయాసపడితే ఇక హాస్పిటల్ కూడా పోలేదు. ఏమంత సామాన్యంగా ఓకుంటే ఏమన్నా విక్కటం అయితే పరిగే కదా. అప్పుడు కడుపులో చెయ్యి పెట్టి తిప్పినట్టు, కడుపులో చేయి పెట్టి స్వామి తిప్పినట్టు ఇక అయినాక అప్పుడు నాకు తెలియదు, కానీ నాకు తెలుసు స్వామి తిప్పిండు అని చెప్పిండు. చెప్పి ఇక నొప్పి కూలబడ్డాక అన్న అమ్మ ఉన్నప్పుడు అమ్మకు అన్నకు నాకు ఇట్లా అయింది, నాకు నొప్పి తక్కువ అయింది. అది ఒకటి ఇక ఇట్లాంటివి మస్తు జరిగినాయి. కానీ నిన్న మొన్న ఏమన్నా జరిగినాయా? నిన్న మొన్న కండ పడతాడు స్వామి ఆడ కూడా పరిగెల కూడా, కానీ ఇక ఆడ ఆధారం చూడలేదు నాకు. వీళ్ళే బర్త్డే నాడు వచ్చింది చేతిలో. కరోనా అప్పుడు స్వామి అక్కడ పరిగిలో పూలు తెంపించేసారు. 3 నెలలు ఒకటి 3 నెలలు ఒకటి 3 నెలలు ఒకటి 9 నెలలు వేసినాక ఇట్లా వచ్చింది. కానీ ఇట్లా లేదు, ఇక పైకి లేవకుండా ఇక అట్లా కొన్ని దినాలు పడ్డాక అందులోనే ఫిట్స్ లాగా వచ్చి మళ్ళీ మనుషుల మీద సోయి లేకుండా అక్కడ అట్లా ఇక నెలలు ఆయాసపడితే అవతల మా 2 రోజులు ఉన్నారు పేట మాదరం అని ఆడ ఆమె దొరసాన్ని పోయి వచ్చింది. పుట్టపర్తి పోయి వచ్చి నా సంగతి అంత గిరినుండే ఇక్కడ లేకుండే మంది పోయి చెప్తుండ్రంట ఇట్లా అవుతుంది కమారోళ్ళ పిల్లలకు చాలా ఆయాసం ఉన్నది. చెప్తే మా అన్నను పిలిపించుకొని ఎట్లాగన్నా చేసి నీవు వాటికి తోలుకపోమని చెప్తే మా అన్న ఏమన్నాడు, తోలుకపోతా అన్నాడు. కానీ వీళ్ళు కాలేదు. 1 సంవత్సరం అట్లే గడిచింది. ఇక గడిచినాక మళ్ళీ పిలిపించుకున్నాను. మళ్ళీ పిలిపించుకొని ఒక పోటు ఇంత ఆధారం అదే ఇచ్చి ఇది నెత్తికాడ పెట్టు పండేటప్పుడు ఈ ఆధారం మీ చెల్లెలకి పెట్టు, నువ్వు ఎట్లన్నా చేసి తోలుకపో. ఆఖరి ఆమె హౌస్ తిరిగితే సచ్చేది ఉంటే అక్కడే వస్తాయి అని ఆమె ఖచ్చితం చేసి మా అన్న అమ్మ తోలుకొని పోయింది. నేను ఉండలేదనుకో. ఏం జరిగింది సార్? ఏజ్ అప్పుడు ఎంత ఏజ్ ఉన్నది? ఇక తోలుకొని పోతే స్వామి లేడు. స్వామి పెళ్ళి పోయి 3 నెలలు నా అమ్మాయి వేసుకోండి. ఏ సంవత్సరం ఐడియా ఉందా మీకు అప్పుడు? 1965. నాకు 17 ఏళ్ళు అప్పుడు. 17 ఏళ్ళు 1965. ఇక 2 నెలల 15 రోజులకు వచ్చింది స్వామి బెంగళూరు నుంచి. వచ్చినాక 4 రోజులకు ఇంపారు. పాత మందిరంలో కొత్త మందిరం ఒక్కటే షెడ్ ఉండే పెద్దగా. అందులో అడవిలోనే ఉంటుంది. గోగోళ్ళు ఉన్న భోజనం చేసి బయట ఎక్కడానికి పిలిచి ఇక నాకు ఇక్కడ ఏమేమి ఆయాసం అయిందో అంత చెప్పి, మీరు హైదరాబాద్ పోయిండ్రు, ఉస్మానియాలో షేరింగ్ చేసిండ్రు, అక్కడ ఉన్నది ఆపరేషన్ చేస్తామన్నారు అన్నీ చెప్పి మళ్ళీ ఇట్లా నొప్పి అయితే ఆపరేషన్ చేస్తామంటే చేసుకోకుండా ఈ పక్కల చేసుకోకు, నేను ఇచ్చిన ప్రసాదం మీరు రుద్దుకో చెప్పి ఇక అట్లా కొంచెం మొట్టమొదటి దర్శనం అప్పుడు అట్లా జరిగింది. ఇక స్వామి వచ్చిన 4 రోజులకే పిలిచిండు. పిలిచి చెప్పాక
ఇంకా ఉన్నాము 15 రోజులు ఉన్నాక మా ఊరు దొరసాని చెల్లెలు ఉండే ఆడ స్వామి భక్తురాలు. ఏం పేరు? ఆమె పేరు లక్ష్మీదేవమ్మ. కాలం చేసి మనిషి అయినప్పటికీ ఇక ఆమె తరపు నుంచి స్వామి తల్లి అక్క కూడా బాగా పరిచయం. ఆమె పక్కకే ఉంది రూము. ఇక వాళ్ళు బాగా పరిచయం అయ్యి స్వామి ప్రసాదము అన్నీ నాకు వంట చేసేవాళ్ళు. ఇక అట్లా కొంచెం 15 రోజులు అయిపోయినాక ఇక్కడ వచ్చినాము. ఇక వచ్చినాక మళ్ళా 8-9 నెలలకు మా అన్న దొరుకొని పోయి. ఎన్ని రోజులు తక్కువైంది మళ్ళీ? ఇది కొంచెం 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 ఇట్లా లేచింది. ఇక అదే బిగ్గు చేసుడు లేచింది. లేచినాక మళ్ళా అన్న తోడుకొని పోయి వారం రోజులు గుడి వచ్చినాం. కానీ అప్పుడు పిలవలేదు. దగ్గరకు వచ్చిండు, పాద నమస్కారం ఇచ్చిండు. అప్పుడు ఇట్లా లైన్లు ఇవన్నీ లేకుండే, అందరు కూర్చుంటే స్వామి ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చి పిలుస్తుంది. ఇక అప్పుడు పిలవలేదు. పాద నమస్కారం అన్నకి ఇచ్చిండు, నాకు ఇచ్చిండు. కానీ వచ్చినాం. ఇక వచ్చినాక కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా వీలు కాలేదు. సంవత్సరంన్నరను ఇక పోలేదు. పోకపోయినాక మళ్ళా మా మనసు తిరుపతి మొక్కినారు. అన్న మళ్ళీ వెళ్ళుకొని పోయి తిరుపతి మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇక వచ్చినాక ఇలా పుట్టినాక టైఫాయిడ్ వచ్చి టైఫాయిడ్ వచ్చి 4 వర్షం వచ్చి ఇక జర కొంచెం మారింది. ఎవరికి చూపించి ఇక మళ్ళీ భక్త తీసుకోకపోతే మళ్ళీ నెల ఆడింది. ఇక ఆయన తక్కువ చేసినాక పాలు పోయింది, పాలు వస్తలేవు. ఇక ఆయన వస్తూ తిప్పలు పట్టాడు పాపం. ఇది కానీ కాకపోతే మా అన్న మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడికి అక్కడ ఇప్పుడు పట్టు పంపించి అప్పుడు కూడా స్వామి లేడు. ఇక ఉన్నాం 2 నెలలు. 2 నెలలు. అమ్మ ఉండే అమ్మని చేస్తుంది. 2 నెలలు ఉన్నాక వచ్చింది స్వామి. మళ్ళీ పిలిచింది. పిలిచి ఇక చెప్పింది ఇట్లా టైఫాయిడ్ వచ్చింది, 4 వర్షం వచ్చింది. అమ్మాయి బలం లేదు, లోపల టానిక్ ఇస్తా ఉంటుంది అని. ఇక అప్పుడు ఆయన పేరు పెట్టిండు. స్వామి పెట్టిండు. 5 కట్టాలు ఇంకెళ్ళి చేసిండు. పొమ్మన్నాడు. వచ్చింది. ఇక ఇట్లా కొన్ని దినాలు అయినాక ఇంకొక పారి పోయొచ్చినాక 10 ఏళ్ళు పోలేదు. 10 సంవత్సరాలు ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అన్న వస్తుంటే ఇక వీలు కుదరక పోలేదు. ఇక 10 సంవత్సరాలు అయినాక స్వామి రమ్మన్నట్ల ఇది ఒక్కటే పాలు ఉండేది. గిడ వంటుకుంటుంది. స్వామి రమ్మన్నట్లయి డబ్బులు 100 రూపాయలు 10 నోట్లు కింద ఆధారం నాకు. ఇక కొన్ని దినాలు పండుకున్నప్పుడు నీ చేతులకు వచ్చాయి. అయితే అంతకు ముందే కొంచెము ఏమైందంటే అసుస్తు మళ్ళీ అయినా అవి అయినప్పుడు ఇక పూర పరిశాన్ అయ్యింది. మావాడు పరిశాన్ అయినాక ఇంకా నీళ్ళు ఉంటాయి కదా ఇదే చేస్తాం అసలు నాకు మన ఇట్లా అవుతున్నాం. స్వామి అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి, తట్టుకోవాలి, నువ్వు భయపడుతున్నావు, భయపడకు అని చెప్తే అదే చీర కొనుక్కోవాలి. తొందర పెట్టలేదు కాదు. ఏడైనా స్వామి డబ్బులు ఇచ్చింది సార్. అప్పుడు కూడా అమెరికా స్టోర్లో బ్యాగ్ అప్పుడు డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇచ్చినాక ఇక్కడికి వచ్చినాక కొన్ని రోజులకు నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని అయితే ఏం చేయాలో కూడా చెప్పిండు. శారీ కొనుక్కోమని, చీర కదా, చీర కొనుక్కోమని చెప్పిండు. అయితే మేము కొంచెం నిర్లక్ష్యం చేసినాం. యాక్చువల్గా కొనుక్కుందాంలే తర్వాత అంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాం, సమస్యలు వస్తాయి, తట్టుకోవాలి, తొందరగా కొనుక్కోవాలని మళ్ళీ మెసేజ్ వస్తుంది అన్నట్టు. ఇంకా స్వామి ఇంకా సుస్తు కాలే, అప్పటికి కాలే. నేను పోయొచ్చిన అదే బ్యాగ్ ఇచ్చిన. అయితే సమస్యలు వస్తున్నాయి, తట్టుకోవాలంటే మేము అనుకున్నాం అంటే ఈమెకు అనారోగ్యం ఇట్లా ఏమన్నా వస్తుంది ఏమన్నా అవుతుందేమని మేము కొంచెం దాన్ని అట్లే చేసినాం. ఇక ఏదేమైనా మళ్ళీ ఇది తీసుకున్నాక నెక్స్ట్ 2-3 డేస్కి స్వామి హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. 2011లో. అయితే స్వామి పోయే కంటే ముందు మీకు పువ్వు ద్వారా స్వామి చెప్పాడు. కానీ మీరు ఏమనుకున్నారు, స్వామి మళ్ళీ మంచిగా చేస్తాడు. 3 రోజులకి స్వామి మంచిగా అవుతాడు, అందుకే పువ్వు కింద పడలేదు, మళ్ళీ స్వామి విగ్రహం నిలబడ్డదని అనుకున్నాను. 3 రోజులకి
స్వామి ఎక్కడ మనం అయినా మీకు అనిపిస్తున్నాడు కదా స్వామి, అనిపిస్తున్నాడు. అది ఒకటే నాకు సంతోషం. అది మహాప్రసాదం అమ్మ. స్వామి ప్రత్యక్షంగా ఇప్పటికి ఇంకా మీకు దర్శనం ఇస్తున్నాడంటే, మునులు ఋషులు తపస్సులు సంవత్సరాల కొద్ది తపస్సు చేసినా కూడా చాలా కాలం దర్శనం ఏ జరగదు. కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నీకు దర్శనం ఇస్తాను. ఒకసారి 11 సార్లు పడ్డాడు పడుకున్న దగ్గర డాక్టర్ అమ్మ 11 సార్లు పడ్డాడు. ఒక ఆయన భజన చేసి లేగదాలట, ఒక పిల్లానికి పొగ పోసినట్టుగా అంటవాడు వస్తే పండితాడు. వస్తుంది నేను ఇక్కడ ఉండకుండా ఇప్పుడు మన స్వామి బర్త్డే ఇక్కడనే చేసుకుంటారా, అక్కడ ఇక్కడనే చేసుకుంటారా? నేను రావాలంటేనే కష్టం అవుతున్నాను. బర్త్డే ఇక్కడ చేస్తాం. అరేంజ్ అన్న బాగా ఇల్లుండే చిన్నగా చేసినాం. తొంత ఎవరికి తెలియకుండా అన్న చిన్నగా తొట్లే తయారు చేసి చేసినాం. అయితే ఒక బల్జాయిన ఏందో మాకు చెప్పకుండా చేస్తారేమో ఆచార్య మాకు చెప్పకుండా చేస్తారని పట్టుబట్టి ఏది బాబాది బర్త్డే ఎవరు నమ్ముతారు నమ్మరని మేము ఎవరికేం చెప్పాను. ఎందుకు చేద్దామని ఆయన జర పట్టించుకొని 2-3 కలిసి కొంచెం పెద్ద అందరు నమ్మరు కదా పల్లెల్లో కూడా. అప్పుడు అట్లానే ఇట్లా కూడా అంటుండ్రు. మళ్ళీ స్వామి ఇంత ఇది మళ్ళీ చూస్తాయి అనుడుకు కూడా నాకు తల ఇదైతుంది. ఇక మా అమ్మ గట్టిగా అయిపోయింది. ఎవరన్నా ఏమన్నా అనుకోకమ్మా, స్వామి అయితే ఆమె తక్కువ చేస్తున్నాడు. మా అన్న చాలా ఆయాసపడ్డాడు నాకోసం. అప్పుడు పుట్టపర్తికి ఒక బస్సు కూడా లేదు. బుక్కపట్నం దిగి నడిచిపోవాలి. నడిచిపోవాలి. కానీ 2 నెలలు అక్కడ ఉన్నారు మీరు. అప్ప ఇది ఇచ్చినప్పుడు కూడా 40 రోజులు ఉన్నట్టు. 40 రోజులు ఒకదాన్ని కట్టు నొప్పి వచ్చి చాలా ఏ డాక్టర్స్ పోయినా ఆపరేషన్ అంటారు. స్వామి వద్దంట ఆపరేషన్ చేసుకోవాలి. 9 ఏళ్ళు అయినాక చేసుకోపో ఆపరేషన్ అంటారు. అయితే ఇక తీసుకొని పోయిండు మా అన్న. ఈయన డిగ్రీ చేస్తున్నాడు, వికారాబాద్ ఉన్నాడు. తీసుకొని పోయి ఎక్కడో పచ్చులాక ఓ డాక్టర్ అమ్మతో పోతే ఆమె మాకు ఎట్లా తెలిసింది స్వామి భక్తురాలని అంటారు. కాకిడే డాక్టర్ బిడ్డేనంట. కాకిడే డాక్టర్ బిడ్డ షిరిడి సాయి ప్రతి సాయి రాసిన కాకిడే డాక్టర్ బిడ్డ. ఆమె ఉన్నది, ఆమె పేరేమున్నది స్త్రీ ఏదో ఉన్నది. ఇక ఆమె చూసి మళ్ళీ భర్తకు చూపించి ఇట్లా స్వామి ఆమె దగ్గర ఫోటోలు ఉన్నాయి ముంగల ఇట్లా గోడలకు ఉన్నాయి. చూసి అడిగి తినే అంటే అవును స్వామి భక్తురాలు నేను కాకిడాక్టర్ బిడ్డ అంటే తెలియదు తెలిసి అని ఇట్లా మరి స్వామి వద్దంటాడు మా ఆపరేషన్ అంటే నీకు తప్పది ఆపరేషన్. స్వామి ఆగ్రహం ఎప్పుడు వస్తే అప్పుడు రాదు కానీ వేరే ఒకడైంది ఆపరేషన్ వేరే ఆమె. అప్పటి నుంచి మంగళసూత్రం అదే ఉంది కదా, దాన్ని ఏం చేయలేదు. ఇవి వేసుకున్నాం అనుకో వేపించుకున్నాం. అదే వేపించుకున్నారు. ఈ మంగళసూత్రము సేమ్ అదే స్వామి ఇచ్చింది. ఇట్లే బుద్ధుకుపోయి పోతే ఇక్కడ తాండూరు ఇవన్నీ డాక్టర్ భక్తవతాలని ఉండే మా భక్తవతాలు పట్టించుకొని బాగానే హైదరాబాద్ తీసుకుపోయి ఇలా చేశారు. కాలమ్మకు ఇంకా నిదర్శనం తీస్తున్నాడు. మనం ఎక్కడో ఉండి ఇంకా ఏమవుతుంది, స్వామి ఉన్నాడా లేదా ఎట్లా అని రకరకాల మన బుర్రల్లో వచ్చే అనుమానాలకు సమాధానం నేను ఎందుకు 1 సంవత్సరం నుంచి ఎందుకు అడుగుతున్నంటే, స్వామి అవతారం అయిపోయిన తర్వాత ప్రత్యక్షంగా ఎట్లా చూపిస్తున్నాము, ఎవరో చెప్పింది అదే అనుకుంటున్నాం. ప్రత్యక్షంగా స్వామి కనిపిస్తూ పుట్టపర్తికి రావడానికి కావాల్సిన పైసలు ఇస్తూ విభూతి ఇస్తూ ప్రత్యక్షంగా కనబడుతూ అంత చేస్తున్నప్పుడు స్వామి సర్వాంతర్యామి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది మనకి. అందుకొరకే స్వామితో అమ్మ మీతో ఇంతసేపు మాట్లాడించింది. సంతోషం అమ్మ. ఈరోజు మిమ్మల్ని దర్శనం చేసుకోవడం అన్నది కూడా మీరు ధన్యజీవులు. స్వామితో ఇంత ఉంది ఇప్పటికి కూడా ఇంకా అనుగ్రహం పొందుతున్నారంటే ఏం లేదు, మీరు ఇప్పటికి ధన్యజీవులమ్మా. మీ అవతారం చెప్తున్నా కదా, మరి పూర్వ అవతారం మీకు స్వామికి ఏముందో తెలియదు. ఈ రోజు మమ్మల్ని అందరూ మీ దగ్గరికి సేవ చేసింది. అదే షిరిడి సాయికి సేవ చేసిండమ్మా. నిజంగా మీరు బాధపడకూడదు. స్వామి సేవలో స్వామి అసలు మీకు స్వామి ప్రత్యక్షంగా మీరు ఉన్న దగ్గర సర్వంతరం వచ్చి కనబడుతున్నారంటే, ఋషులు మహాపురుషులు ఎక్కడో పోయి కూర్చొని సంవత్సరాల కొన్ని తపస్సు చేస్తే కూడా
భగవంతుని లీలలు కొద్దిగా కూడా గ్రహించలేరు. మీరు పడుకుంటే కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే, నిద్రపోతే, మెలుకుంటే మీకు స్వామి సమాధానం చెప్తున్నాడు, మీ సమస్యకు పరిష్కారాలు చూపిస్తున్నాడు. అంటే ఇంతకంటే నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం స్వామిది ఇంకేముందమ్మా? దానికి రూపమే మీరు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः।